అత్తయ్య, నేనేం కావాలని చేయలేదు. బావ ఇంటికి రావాలని చేశాను. అబ్బా అవునా? ఇంకో మాట చెప్పులే. ఏంటే నువ్వనేది? ముందు ఈవిడ గారి మనసులో ఏముందో అది తెలుసుకో అమ్మా. ఈ మాటకి అర్థం ఏంటి? అన్నయ్య ఇంటికి రావడానికి వీల్లేదు అన్నా మా అమ్మ మాట విని లోపల నీకు చాలా హ్యాపీగా ఉంది. మనసు ఏసీ రూమ్ లో ఉన్నంత కూల్ గా ఉంది. పైకి మాత్రం దొంగ మాటలు మాట్లాడుతోంది. ఏం తులసి, అంతేగా? అన్నయ్య మీద మా అమ్మకి ఇంకా కోపం రావాలనే కదా అన్నయ్య దగ్గరకు వెళ్లి తిట్టించుకొని వచ్చావు. నీ ప్లాన్ అమ్మకి తెలియకపోవచ్చు, బట్ నీ క్రిమినల్ మైండ్ గురించి నాకు బాగా తెలుసు. నోర్ముయివే. అయ్యో పాపం, 2 రోజుల నుంచి ఏమీ తెలియదని వంట చేసి మరీ క్యారేజ్ పట్టుకెళ్తే నోటికొచ్చిన మాటలని అవమానించి పంపించాడు. ఆ మాటలు నీకు తప్పుగా అనిపించట్లేదా? వాడన్ని మాటలన్నాడని ఏడుస్తున్న దాన్ని నువ్వు కూడా ఇన్ని మాటలంటావా? నీకు వాడికి బాగా పొగరెక్కింది. ఈ తులసిని అన్నయ్య తిట్టాడని అవమానించాడని ఇప్పుడింత బాధపడుతున్న దానివి ఇంటికొచ్చిన అన్నయ్యని నానా మాటలు అని ఇంట్లోకి రానివ్వకుండా ఎలా పంపించావమ్మా? ఈ తులసి మత్తులో మాయలో పడే కదా కన్న కొడుకుని అలా నిర్దాక్షిణ్యంగా పంపించేశావు. ఆ టైంలో అన్నయ్య ఎంత బాధపడుతూ వెళ్లాడో నీకు తెలీదా? అయినా ఇచ్చేసిన పనులకి అన్నయ్య ఊరుకుంటాడా? అందుకే గట్టిగా గడ్డి పెట్టి పంపించుంటాడు. అందులో తప్పే ఉంది. ఎవరెవరు ఎలాంటి వాళ్ళో, ఎవరికి గౌరవం ఇవ్వాలో, ఎవరిని తరిమి కొట్టాలో అన్నయ్యకి బాగా తెలుసు. నీకే ఎవరిని ఎక్కడుంచాలో ఇంకా తెలియలేదు. వద్దు ప్రసన్న, నోరు జారుతున్నావు. అది నీకే మంచిది కాదు. మంచి వాళ్ల మీద నోరు పారేసుకోకూడదు అని నాకు తెలుసు. నువ్విలా దీన్ని వెనకేసుకుని రాకు. నువ్విలాగే వాగితే నేను చూస్తూ ఊరుకోను. ఏం చేస్తావమ్మా? నన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేసి దీన్ని నెత్తిన పెట్టుకుంటావా? ఓకే, నీ ఇష్టం, అలాగే చెయ్యి. నేను రెడీ. దీని ప్లాన్ కూడా అదేనమ్మా. నన్ను కూడా పంపించేస్తే నిన్ను బొమ్మలా ఆడించొచ్చు అనేది దీని ఇంకో ప్లాను. చాలా ఘోరంగా మాట్లాడుతున్నావు ప్రసన్న. నువ్వు చేసిన పనుల కన్నానా? నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా మా అన్నయ్యని, ఆనంది వదిన్ని వేరు చేయలేవు. అన్నయ్య తిరిగి ఇంటికి రావాలంటే అది ఆనంది వదినకి మాత్రమే సాధ్యం. తను చెప్తేనే అన్నయ్య ఇంటికి వస్తాడు. అందుకే వదిన్ని కలిసి అన్నయ్యతో మాట్లాడమని చెప్పాను. కానీ నువ్వింకా మారలేదని అన్నయ్యకి రావద్దని చెప్తాను. దాంతో అన్నయ్యకి రావాలని ఉన్నా రాడు. ఆ ఆనంది చెప్తే ఇంటికొస్తాడా? అలాంటప్పుడు అసలు వాడు రాకపోవడమే మంచిది. ఆ ఆనంది దగ్గరికి వెళ్ళి అడుక్కునొచ్చింది చాలక గొప్పగా చెప్తావా? వాణ్ణి రావద్దని నువ్వు చెప్పడమేంటే? నేనే చెప్తున్నాను. ఆనంది మాట విని వచ్చే మాటైతే వాడసలు రావాల్సిన అవసరమే లేదు. అలా వస్తే ఇంట్లోకి రానివ్వను. ఏంటి తులసి, మా అమ్మ మాటలు వింటూ లోపల చాలా ఎంజాయ్ చేస్తున్నావు కదా? మా అమ్మ ఎప్పుడూ ఇలాగే ఉండదు. మా అమ్మ కోపం పర్మనెంట్ కాదు. మా అమ్మ కోపం అదేంటది? తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. అర్థమైందా? అన్ని నిజాలు అమ్మకి తెలిసే రోజు వస్తుంది. అప్పుడు మా ఆనంది వదిన ఎలాంటిదో, నువ్వెలాంటి దానివో అన్నీ తెలుస్తాయి. ఆ రోజు మా అన్నయ్యని తిట్టి పంపించేసినట్లుగా నిన్ను కూడా 4 మాటలని పంపించేస్తుందని మాత్రం అనుకోకు. చెప్పుతో కొట్టి తరిమి తరిమి కొడుతుంది. అక్కడి వరకు తెచ్చుకోకూడదు అనుకుంటున్నావా? బుద్ధిగా ఇప్పుడే నీ క్రిమినల్ యాక్టివిటీస్ కి ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళిపో. చివరిగా ఒక్క మాట. మా అన్నయ్య సైలెంట్ గా ఉంటాడని, తానేం పెద్ద రియాక్ట్ అవ్వడని మాత్రం అనుకోకు.